హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. చూపిస్తాను. ఇదిగోండి, తీసుకొచ్చారు ఇప్పుడే మా వారు. శుభ్రంగా ఒక కోడి తీసుకొని కాల్పించి ముక్కలు కొట్టించి తీసుకొచ్చారండి. దీన్ని ఎలా శుభ్రం చేయాలో ఎలా వండాలో అనేది చూపిస్తాను నేను. కొంచెం శుభ్రం చేసేది ఎక్కువగా అనిపించినా మీరేమీ విసుక్కోవద్దు. ఎందుకంటే నాకు కొంచెం శుభ్రం ఎక్కువలేండి. అందుకని కొంచెం ఎక్కువగానే క్లీన్ చేశాను. ఇలాంటి బాల్కనీలో క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. చక్కగా కూర్చొని కొంచెం టైం పట్టినా కానీ బాగుంటుంది. ముందు ఇదిగోండి, ఒక 2 టైమ్స్ ఇలాగ వాటర్లోని బాగా క్లీన్ చేసేసుకొని తర్వాత అండి నిమ్మ చెక్క అండి ఒకటి తీసుకొని నిమ్మకాయ పిండేసుకోవాలండి. నిమ్మకాయ శుభ్రంగా పిండేసి ఇక్కడ పిక్కలు పడినాయండి. ఒక 2 పిక్కలు పడినాయండి. అలా తీసేసుకోండి బయటకు. పిక్కలు పడితే కనుక బాగా పిండేసండి. ఎందుకంటే పసుపు వేసాను. తర్వాత ఉప్పు కళ్ళు ఉంటాయి కదండి, అవి వేసుకుంటే బాగుంటుంది. రాసి కడగడానికి అప్పుడు నీసు వాసన అనేది ఉండదు. అందుకని ఉప్పు కళ్ళు కూడా వేసేసండి. బాగా కలుపుకుంటే ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10 minutes పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే నీసు వాసన అనేది ఏముండదండి. అసలు మనం కడగడంలోనే అయిపోద్దండి అంత క్లీనింగ్. మంచిగా కడుక్కుంటే ఇలాగ నీసు వాసన అనేది అసలు ఉండదు. కూర వండుకుంటున్నప్పుడు కానీ తిన్నప్పుడు కానీ మనకి స్మెల్ ఏమి ఉండదండి. ఇట్లా కొంచెం ఓపికగా కడుక్కోవాలి. ఇదిగోండి 10 minutes పక్కన పెట్టాను. దీన్ని శుభ్రంగా ఇంకో గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇట్లా కలుపుకోనండి. బాగా కింద నుంచి పైకి మళ్ళీ బాగా కొంచెం బాగా కలిపి ఈ ముక్కల నుండి పక్కన ఒక గిన్నెలోకి నీళ్ళు తీసాను కదా, ఆ నీళ్ళలో వేసుకొని శుభ్రంగా మళ్ళీ కడుక్కోవాలండి. ఇట్లా ఎక్కువసేపు కడిగానని విసుక్కోవద్దు. ఎక్కువసేపు కడుక్కుంటేనే మనకి కొంచెం క్లీనింగ్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఫిష్ కానీ చికెన్ కానీ కొంచెం ఎక్కువ వాసన వస్తాయండి, నీసు వాసన. ఇలా కడిగేసుకుంటే మనకి కర్రీ చేసుకుంటున్నప్పుడు నీసు వాసనే ఉండదండి అసలు. చూడండి ఎంత అలా 2 సార్లు కడిగేసామనుకోండి, వేస్ట్ చూసారా ఎలా వచ్చిందో, బాగాలేదు వాటర్. అందుకని బాగా నీట్గా కడుక్కుంటే బాగుంటుందండి. ఇట్లా 2 గిన్నెలు తీసుకోవాలండి. తీసుకొని ఇలా వాటర్ పట్టుకొని అటు ఇటు 2 గిన్నెలకు మారుస్తూ కడుక్కుంటే ఒక 3-4 times కానీ కడుక్కుంటే బాగుంటుంది. కొంచెం నాకు శుభ్రం ఎక్కువేలండి. ఇలా ఎంతమందికి శుభ్రం అనేది ఎక్కువగా ఉంటారో చెప్పండి, కామెంట్ చేయండి. మా వారాలు కూడా అంటుంటారు, అందరూ అంటారు బాగా నీట్గా పెట్టుకుంటా వీళ్ళు శుభ్రంగా ఉంటావు అంటారు. కానీ అది అలా అలవాటు అయిపోయిందండి. ఇంకా అలా నీట్గా చేసుకోవడం, నిదానంగా చేసుకోవడం పని అనేది అలవాటు అయిపోయింది నాకు. కొంచెం లేట్ అయినా కానీ ఇట్లా నీట్గా చేసుకుంటానండి. చూడండి వాటర్ చూసారా, నేను చికెన్ తీసిన వాటర్ చూసారా ఎలా ఉందో. ఇంకా అదిగోండి వాటర్ అట్లా ఎర్రగా వస్తున్నాయి చూసారా. అదంతా పోయేటట్టు కడుక్కుంటే బాగుంటుంది. నీచు వాసన అనేది ఏమి ఉండదు. నేనైతే ఇలా చేస్తానండి, అందుకే ఇలా చూపిస్తున్నాను. వీడియో కోసమని కాదు, మామూలుగా కూడా నేను ఎప్పుడు ఇలానే కడుక్కొని వండుకుంటానండి కర్రీ. ఎలా అన్నా ఎన్వి కర్రీస్ కొంచెం టైం పడుతుంది కదండి. మామూలుగా వండే వాటికి వెజిటబుల్స్ కానీ వీటికి తేడా ఉంటుంది కదా. మరి ఇలాగా బాల్కనీలో కూర్చొని ఒక పీట వేసుకొని చక్కగా నిదానంగా కడుక్కుంటానండి నేను. చూసారా 3-4 times కడిగినట్టున్నానండి.
2-3 టైమ్స్ కానీ 3-4 టైమ్స్ అని కడుక్కోండి శుభ్రంగా, బాగుంటుంది. ఇప్పుడు చూడండి వాటర్ ఎంత క్లీన్గా వచ్చినాయో, అంత డస్ట్ ఉందండి మరి వాటికి. చూడండి నీట్గా వచ్చేసినాయి వాటర్ కూడా. ఇంకా చాలు, అవసరం లేదులేండి, ఇంకా అలా వచ్చేస్తే వాటర్ క్లీన్ అయిపోయినట్టే. ఇదిగోండి చూడండి, చికెన్ కూడా ఎంత నీట్గా ఉంది చూసారా, చక్కగా ఉంది. దీంట్లోనండి ఉప్పు, సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసేసి కలిపేసండి, ముక్కలు పట్టేటట్టు కలిపేసి ఓ పక్కన పెట్టుకోవాలండి. ఇంకా వేస్తున్నాను చూడండి, ఎంతంత వేస్తున్నాను నేను. మనం కర్రీ చేసేటప్పుడు కొంచెం తగ్గించే వేసుకోవాలండి ఇవి. పసుపు అయితే అవసరం లేదు కానీ మసాలా ఒకటి, ఉప్పు ఒకటి, కారం ఒకటి తగ్గించేసుకుంటే సరిపోద్ది చూసుకొని. ఇట్లా కలిపే కన్నా చేత్తో కలుపుకోండి, నేను అది చెప్తున్నాను. చేత్తో కలుపుకోండి, నేను చేత్తో కూడా కలిపాను. అట్లా అని తర్వాత చేత్తో కలిపేసి నీట్గా ఓ పక్కన పెట్టేసుకోండి. ఎలా వండాలని చెప్తాను. కర్రీ తయారు చేయడం చూద్దాము. ఉల్లిపాయలు కట్ చేసుకోనండి, వేయించుకోవాలి. ఇట్లా నూనె పోసి వేయించుకోవాలి. కొంచెం వేగినాక కరివేపాకు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. కరివేపాకు వేసుకొని ఇట్లా కలుపుకోండి. కొంచెం వేగినాక చికెన్ అండి, ఇదిగో మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మసాలా, ఉప్పు, కారం అన్నీ కలుపుకొని చికెన్ ఉంది కదా, దాన్ని ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయల్లో వేసేసుకొని చక్కగా కొంచెం కలుపుకోండి. ఇట్లా కలుపుకొని మూత పెట్టేసేయండి. చూడండి కొంచెం ఉడికినాక దీన్ని పైకి కిందకి కలుపుకొని, ఉల్లిపాయలు పైకి వచ్చేటట్టు కలుపుకొని కాసేపు మూత పెట్టండి. వేగాలి కదా కాస్త, బాగుంటుంది. ఇదిగోనండి పక్కన రసంకి టమాటా రసం పెడుతున్నాను. టమాటా కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టి పెట్టాను. పక్కన రసం ఉంటే బాగుంటుంది చికెన్కి, పులుసుకి కానీ, ఫ్రైకి కానీ, ఎగురుకి కానీ. కారం ఇందాక వేసాను కదండి, కొంచెం తగ్గించేసుకోండి. ఉప్పు కూడా కాస్త తగ్గించే వేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ మనం చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం వాటర్ పోసినాక చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. మసాలా అండి, ఇదిగోండి ఇట్లా నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నా. ఏమేమి వేసాను అనేది మ్యాక్సిమం తెలుస్తుందిలేండి, మసాలా దినుసులు అన్నీ వేసుకోవడమే. ఇది కూడా మసాలా కూడా కర్రీలో వేసేద్దాం. కూరలో వేసేసుకొని చక్కగా కలిపేసుకోనండి, ఉడికించేసుకుంటే చాలా బాగుంటుందండి. చక్కగా నాటుకోడి పులుసు అదిరిపోద్దండి. ఈరోజు సండే కదండి, మాకు స్పెషల్గా ఇది తీసుకొచ్చారు మా వారు. నాటుకోడి పులుసు పెట్టని చెప్పి తీసుకొచ్చారు. బాగా కుదిరింది కూడానండి, కర్రీ బాగుంది. నేను రసం ఎందుకు పెట్టానంటే అండి, నేను ఎక్కువ తినండి మసాలా కర్రీస్ తినకూడదు, అందుకనే. లేకపోతే తినేవాళ్ళు ఉంటే ఇలాగా కొంచెం లూజ్గా చేసుకొని పులుసులాగా తినేయచ్చు, బాగుంటుంది. రసం పెట్టింది నా కోసం అండి. అదిగోండి వాటర్ పోసేసి, తగినంత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఇంకా మంచిగా వేగుతుందండి, ఇది అలా ఉడుకుతుంది. ఇదిగోండి ఈలోగా అది ఉడికేలోగా రసం తయారు చేసి పెట్టుకుంటాను. చూడండి అన్నీ వేసేసినాక మూత పెట్టిన కదా, ఇలా ఉడుకుతుంది చక్కగా. కాసేపు ఉడకనిద్దాంలేండి. ఇక పక్కన రసం పెట్టేశానండి, రసం కూడా అయిపోయింది.
దీన్ని ఇంకా తాలింపు వేసేసుకోవడమేనండి. ఈ రసం నా కోసం అండి, ఎందుకంటే అంతా తిన్న కర్రీ తింటానండి, కాస్త తినకుండా ఏముండను. రసంలోకి కొంచెం ఈ కర్రీ వేసుకుంటానండి, అది మొత్తంగా తినకుండా. చూసారా ఎంత బాగుందో. ఉప్పు కారం అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక చూసుకోండి, ఇప్పుడే చూసేసుకొని మీరు వేసుకోండి ఏమన్నా ఉంటే కనుక. ఇదిగోండి రసం తాలింపు వేసేస్తున్నాను. చికెన్ మూత పెడదామండి కాసేపు. ఇంకా వాటర్ ఉంది, దగ్గరికి అయితే బాగుంటుంది. కాస్త మరీ నీళ్ళలాగా ఉంటే బాగోదండి. పులుసు అయినా కానీ నీళ్ళలాగా ఉంటే బాగోదు కదా, కాస్త దగ్గరికి అయితే బాగుంటుంది, గ్రేవీలాగా. దగ్గరికి అయింది, కొత్తిమీర కూడా వేసేసానండి. చూడండి సూపర్గా ఉంది కదండి, కలర్ఫుల్గా ఉంది కర్రీ. నూరు ఊరిపోతుంది కదండి. కూర వండిన దానికన్నా కడిగింది ఎక్కువ టైం పట్టిందండి. అలా కడుక్కుంటేనే బాగుంటుంది. చూడండి కూర అసలు నీసు వాసన ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా బాగుంది. అది కారం సరిపోయింది, మొత్తం చూశాను, సరిపోయిందండి అంతా కూడా. ఇదిగోండి రసం కూడా తాలింపు వేసేసాను, అయిపోయిందండి. ఇంకా చక్కగా ఇది మూత పెట్టేసి ఒక 2 minutes ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంకా సిమ్లో పెట్టాను కదా, ఒక 2 minutes అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, సరిపోదు. చూడండి సూపర్గా కుదిరింది కర్రీ. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.